ఎంత చెప్పారు? 10 రూపాయలు. మీకు నేను చూపిస్తాను కదా కెమెరా దేంతో వీడియో తీస్తున్నాను అనేది. ఇన్స్టా 360 వడాపేట ఆట మా కోసం కుర్దా రోడ్ వెళ్ళి. అందరికీ నమస్కారం, నేను మీ నాగకుమార్. మనం మళ్ళీ న్యూ వీడియోతో అయితే కలుస్తాం అనమాట. దీని ముందు వీడియో వచ్చేసి మనం పూరి దర్శనం గురించి అయితే వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, ఆ వీడియోని మర్చిపోకుండా అయితే చూడండి. సో ప్రెజెంట్ మేమైతే ఇంకా ముందు వీడియోలో జగన్నాథ్ దర్శనం అది చేసుకొని పూరి స్టేషన్కి అయితే వచ్చేసాం. వెయిటింగ్ హాల్లో ఉన్నాం. అయితే మేమైతే మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ట్రైన్ గురించి అయితే వెయిటింగ్ అనమాట. ట్రైన్ ఇంకా 8:45 minutesలో మనకి ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి ఉత్కల్ ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి మేము హరిద్వార్కి అయితే ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మాతో వచ్చిన హరీష్ అనేది కుర్దా రోడ్ వెళ్ళిపోయాడు. కుర్దా రోడ్లో మళ్ళీ ఈ ట్రైన్ అవుతుంది, అక్కడైతే అబ్బాయి ఎక్కుతాడు అనమాట. మేము ఈ లోపు ఇక్కడ మొత్తం భోజనం అదే చేసేసాం అనమాట. ఇంకా ట్రైన్కి వెళ్ళిపోవడమే ట్రైన్ గురించి. ఇంకా అదనమాట విషయం. ఇంకా మిగతా విషయాలన్నీ మనం ట్రైన్ ఎక్కుతూ అందులో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన వీడియోని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మర్చిపోకుండా. అంతేకాకుండా చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అనేది పెరుగుతుంది అనమాట. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే ఇచ్చాడు. ఇంకా 8 దగ్గరికి వెళ్ళిపోదాం మనం. అక్కడికి వెళ్ళిపోయి మా ఉమా చూడండి బ్యాక్ సైడ్ 2 బ్యాగులు ఎంత కష్టపడి మోసుకుంటూ వస్తున్నాడు. చూడండి పాపం మా వాడికి ఎంత కష్టం వచ్చిందో ఒకేసారి. 10 రూపీస్కి బాటిల్ అన్నమాట. మనం బయట కొనుక్కోకుండా ఎక్కడే కొనేసాను. బయట అనుకో 20 రూపీస్, 10 రూపీస్కి ఒక బాటిల్ ఇస్తున్నారు. కూలింగ్ వాటర్ అంటే కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ అంటే నార్మల్ వాటర్. ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి మొత్తం అంతా ఖాళీగా ఉంది. వస్తారు ప్రజెంట్ మా హరీష్ ఒక కొత్త ఫుడ్ అయితే తీసుకొచ్చాడు. ఏం పేరు గురించి దాని పేరు? వడాపేట అనేసి ఏదో కుర్దా రోడ్ నుంచి ఒక స్వీట్ తీసుకొచ్చాడు. అసలు చూపిస్తాను మీకు. ఫేమస్ అనమాట వడాపేట ఆట. మా కోసం కుర్దా రోడ్ వెళ్ళి తీసుకొచ్చాడు. బాగుంది, భలే ఉంది. మొత్తం మిల్క్ టేస్ట్ తెలుస్తుంది, స్వీట్ గా బాగుంది. మీకు నేను చూపిస్తాను కదా కెమెరా దేంతో వీడియో తీస్తున్నాను అనేది. ఇన్స్టా 360 ఎస్ ప్రో నేను తీసుకున్నాను అనమాట. ఇంకా దీనికి అన్బాక్సింగ్ గట్టా ఇంకేమీ మీకు చేయట్లేదు, ముందే ఆల్రెడీ నేను ఓపెన్ చేసాను. దీంతోనే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మనకి మొబైల్తో నాకు అవ్వట్లేదు అనమాట, అందువల్ల అది పర్చేజ్ చేశాను. ఇంకా మనకి వీడియోస్ అన్ని దాని నుంచే వస్తాయి. చాలా సార్లు మనకి రిపేర్ వచ్చేస్తుంది అనమాట, దానివల్ల వీడియోలు అవ్వట్లేదు. అందువల్ల నేను అది తీసుకోవడం జరిగింది అనమాట. అది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు టికెట్ లేకపోతే ఏం చేస్తాం? స్లీపర్లోనో జనరల్లోనో వెళ్ళి కూర్చుంటాం కదా. ఇక్కడ మేము ఈ ఉత్కల్ ట్రైన్లోని ఎక్కినప్పుడు మార్నింగ్ నుంచి కాదు, ఆఫ్టర్నూన్ నుంచి వస్తున్నాం. 2 రోజుల నుండి టికెట్ లేని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏసీలో కూర్చుండిపోతున్నారు ఇక్కడ. అలాగా మీరు ఏమైనా మీ జర్నీలో మీరు ఎక్కడైనా చూస్తే అది కామెంట్ చేయండి. వాళ్ళు డైరెక్ట్గా ఇంక వచ్చి ఇక్కడైతే కూర్చుండిపోతున్నారు అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ అంటే టికెట్ లేదు వీళ్ళ వరకు, వీళ్ళే కదా చాలామంది రావడం కూర్చోవడం, వాళ్ళకి కావాల్సిన స్టేషన్లో దిగిపోతున్నారు అన్నమాట. హరిద్వార్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా స్టేషన్లోకి ట్రైన్ ఆగింది, ఇంకా మనం కూడా దిగిపోతున్నాం. హరిద్వార్లో ఇంకా అడుగైతే పెట్టిస్తాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలా ఏటో చేయాలి అనేది బయటికి వెళ్ళి అయితే చూడాలి. ఒకసారి రూమ్స్ అవి ఎక్కడున్నాయి ఏటో అది మెయిన్ చూసుకోవాలి. ప్రెసెంట్ అయితే హరిద్వార్కి అయితే వచ్చేస్తాం, అది విషయం అనమాట. చూడండి ఒకసారి వీళ్ళందరూ కేదార్నాథ్కి వెళ్ళిన వాళ్ళే. కేదార్నాథ్, చార్ధామ్ ఇంకా అదే తెలుసు కదా. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఏ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్కి అందరూ వెళ్ళిన వాళ్ళే. జస్ట్ ఆగింది, మొత్తం అందరం అయితే కింద దిగాం. ఇక్కడ నుంచి దీని దగ్గర మేము తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ టైము బస్సులు అవి ఉండవు అని చెప్తున్నారు. సో అదైతే బయటికి వెళ్ళి క్లియర్గా కనుక్కొని మేము తర్వాత ఏం చేయాలో అనేది ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మీకు మెయిన్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే ట్రైన్లో ఏసీలు ఎవరు పడతారు ఎక్కిపోతున్నారు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఎక్కిపోతున్నారు, టికెట్ ఏం లేకుండా ఎక్కిపోతున్నారు. జబర్దస్త్ అనమాట. ఖాళీగా ఉంటే కూర్చుని పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలా మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసారేమో ఒకసారి కామెంట్ చేయండి.
నార్త్ సైడ్ వచ్చినప్పుడు ఎవరైనా ఇలాగా మీరు ఏసీ కోచ్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి కూర్చున్నారేమో, ఇలాగ ఎవరికైనా మీ జర్నీలో ఎక్స్పీరియన్స్ అయిందేమో కామెంట్ అయితే చేయండి ఒకసారి. ఇందాక నుంచి ఆర్ఓ వాటర్ గురించి అయితే వెతుకుతుంది అనమాట. ఆర్ఓ వాటర్ వచ్చి ఇక్కడ ఉంది. ఇదంతా సెల్ఫ్, మొత్తం ఎవరు ఉండరు అనమాట. మనం అమౌంట్ అదే బార్కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయాలి. ఆటోమేటిక్గా వాటర్ అయితే మనకు బాటిల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. అది మీకు పేమెంట్ అయిపోయిన వెంటనే మనకు వాటర్ వచ్చేస్తుంది. చూడండి, పేమెంట్ అయిపోయింది. అదే కాకుండా మీ దగ్గర ఫోన్పే లేదు, మొబైల్ లేదు అనుకోండి, కాయిన్ 5 రూపీస్ మీద 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 5 రూపీస్ కాయిన్ అనమాట. 5 రూపీస్ కాయిన్ వేసినా మనకి వాటర్ వచ్చేస్తుంది. సో మాకైతే ఇదే ఫస్ట్ టైం, అందుకే నేను వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు అయితే ఏమనుకోవద్దు. ఇంకా మనం హరిద్వార్ స్టేషన్కి బయటకు అయితే వచ్చేస్తాం. ఒక్కసారి ఇక్కడ నుంచి ఎప్పటిలాగానే మనం స్టేషన్ వ్యూ అనేది ఎలాగుందో ఒకసారి చూద్దాం. చూసారా, రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే మనకి ఒక హోటల్ ఉంటుంది. ఇదే హోటల్ అన్నమాట. ఈ హోటల్ దగ్గరకు వచ్చి మేము భోజనం చేసాం. చాలా బాగుంది. 50 రూపీస్కి ప్లేట్. అది ఫోటో పెడతాను చూడండి. దాంతో మనకి రైస్, రోటీ, ఒక శనగల కూర, పప్పు, చిన్న ఒక పికిల్ లాంటిది ఇచ్చాడు. చాలా బాగుంది టేస్ట్. అది ఫోటో పెడతాను చూడండి ఒకసారి. ఇక్కడ చాలా ఎక్కువగా కీరా ఎలా అమ్ముతారు అనమాట. ఒకటి ఎంత చెప్పారు? 10 రూపాయలు. ఒకటి 10 రూపాయలు. చూసారు కదా, అలా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు కారం వేసి మనకి ఇస్తారు. కొద్దిగా బాగుంటుంది. నైట్ టైం మరి జర్నీలో చేసి బాగా వేడి ఎక్కువైపోయింది, కూల్ చేస్తుంది అనమాట. మా ఉమాకాంత్ ఎలా చేస్తున్నారు చూడండి. చూడండి అసలు ఎలా కట్ చేస్తున్నారు వాళ్ళు. కట్ చేసి దానికి ఉప్పు కారం వేస్తారు అన్నమాట. మనకి కాంప్లెక్స్ లోకి వెళ్ళి అడిగాం మేము. కాంప్లెక్స్ నుంచి అంట మనకి సోన్ ప్రయాగ్కి బస్సులే ఉండవట. సో ప్రైవేట్ వెహికల్ మీద వెళ్ళాలి అని చెప్తున్నారు. లోన కాంప్లెక్స్ లో వాళ్ళు అడిగితే. అక్కడ నుంచి ఇప్పుడు మేము వెళ్ళి గవర్నమెంట్ లోన కాంప్లెక్స్ ఉంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్, ఆర్టీసీ అంటున్నాను, ఇక్కడ లోకల్ బస్ స్టాండ్ గవర్నమెంట్ది. వాళ్ళు చెప్తున్నారు అక్కడ నుంచి అట రిషికేశ్కే బస్సులు ఉన్నాయంట. మనం సోన్ ప్రయాగ్కి వెళ్ళాలంటే ప్రైవేట్ వెహికల్ పట్టుకోవాలి. మెయిన్ మీకు ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, మీరు స్టేషన్ నుంచి ట్రైన్ దిగిన వెంటనే ప్రైవేట్ హోటల్స్ అవి ఉంటాయి. అటువైపు వెళ్ళి అమౌంట్ అది ఎక్కువగా పే చేస్తారు మీకు తెలియకుండానే. మీకు ఏంటంటే మన స్టేషన్కి వచ్చినట్టే లెఫ్ట్ సైడ్లోనే ఇదిగోండి, ఇక్కడ చూస్తే శ్రీ గరీబ్ దాసి, మేము చూసారా, గరీబ్ దాసి ఆశ్రమం అనేసి ఏదో ఉంటుంది, హిందీలో రాశారు చూడండి. అక్కడ కానీ వచ్చేస్తే ఇలా లోన్కి వచ్చారన్నమాట. అక్కడ నుండి ఇలా లోన్కి వచ్చి మీ దగ్గర ఉన్న యాత్రా పాస్ ఇక్కడ కానీ చూపించేస్తే మనకి 500 రూపీస్కి రూమ్ అయితే ఇస్తారన్నమాట. సో బాగా గుర్తుంచుకోండి, గరీబ్ దాసి ధర్మశాల అనేది అయితే రాసి ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక స్లిప్ మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. స్లిప్ ఫిల్ చేయమంటారు. ఫిల్ చేసి మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు జెరాక్స్ ఒకటి తీసుకుంటారు, అదొకటి మర్చిపోవద్దు. తీసుకున్న తర్వాత మనకి రూమ్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే రూమ్కి వీళ్ళు కీ అయితే ఇవ్వరు. మన దగ్గర ఒక కీ ఉంచుకొని ఆ కీ మనం ఎక్కడికైనా తాళం వేసుకొని మన దగ్గరే ఉంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు బయట ఎంతసేపు తిరిగినా సరే 11 కల్లా లోన్కి వచ్చేయాలి. 11 తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తారు. అది మీదకి వెళ్ళాక మీకు ఒకసారి రూమ్ కూడా చూపించేస్తాను. రూమ్ చూద్దాం ఒకసారి మీదకి వెళ్ళాక. మనకి లోన రూమ్ అయితే చూడండి ఇలా ఉంది. లోన్కి వచ్చేసాం. మనకి దగ్గర 2 బెడ్లు ఇచ్చారు, ప్లగ్ సాకెట్ ఒకటి ఇచ్చారు, సీలింగ్ ఫ్యాన్, ఓకే, లగేజ్ పెట్టుకోవడానికి చైర్స్ అవి ఇచ్చారు. ఒకసారి వాష్రూమ్ అది చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఒక ఊరు ఏదో రోడ్డు కనిపిస్తుంది. ఇదంతా ఇంకా ఈ సత్రంకి సంబంధించింది అనుకుంటాను. సత్రం హోటల్